నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వరద గేట్ల కింద వ్యక్తి గల్లంతయ్యాడు. గంగాధర్ అనే వ్యక్తి కడెం వాగులో చేపల వేటకు వెళ్లాడు. అయితే అప్పటికే కడెం ప్రాజెక్టు 16 గేట్లు ఓపెన్ చేశారు. వరద తీవ్రత ఒక్కసారిగా పెరగడంతో గంగాధర్ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గంగాధర్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. కడెం ప్రాజెక్టును పరిశీలించిన నిర్మల్ కలెక్టర్ గల్లంతైన వ్యక్తి కోసం సహాయక చర్యలపైన ఆరా తీశారు. మనం చూస్తున్నాం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వరద గేట్ల కింద ఓ వ్యక్తి గల్లంతవుతున్న దృశ్యాలు. గంగాధర్ అనే వ్యక్తి కడెం వాగులో చేపల వేటకు వెళ్లాడు. అయితే అప్పటికే కడెం ప్రాజెక్టు 16 గేట్లను ఓపెన్ చేశారు అధికారులు. వరద తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. దీంతో గంగాధర్ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గంగాధర్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కూడా చేపట్టింది. కడెం ప్రాజెక్టును పరిశీలించిన నిర్మల్ కలెక్టర్ గల్లంతైన వ్యక్తి కోసం సహాయక చర్యలపైన ఆరా తీస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు వద్ద వ్యక్తి ఉన్నటువంటి దృశ్యాలు మనం సాక్షి టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. చేపల వేటకు వెళ్లినటువంటి గంగాధర్ అనే వ్యక్తి వాగులో చేపలు పడుతూ ఉండగా అప్పటికే కడెం ప్రాజెక్టు యొక్క 16 గేట్లను ఓపెన్ చేశారు అధికారులు. అయితే ఒక్కసారిగా వరద తీవ్రత పెరిగింది. ఈ వరద తీవ్రతలో ఆ వ్యక్తి కొట్టుకుపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. దీనిపైన సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టవలసిందిగా ఆదేశించారు. కడెం ప్రాజెక్టును నిర్మల్ కలెక్టర్ కూడా పరిశీలించి గల్లంతైన వ్యక్తి కోసం సహాయక చర్యలపైన కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం.